రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? రెయిన్ ఫారెస్ట్‌కి ఎప్పుడైనా వెళ్లారా? ఎలా ఉంటుందో ఐడియా ఉందా? రండి చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. రెయిన్ ఫారెస్ట్ అంటే నాకు ఏదో కొత్తగా ఉంటుందేమో అనుకున్నాను గానీ, నాకైతే చాలా భయమేసింది లోపలికి వెళ్ళడానికి. అంటే అందరూ ఉంటారు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చనమాట ఈజీగానే. లేకపోతే గనక ఒక్కరం వెళ్ళాలంటే మటుకు చాలా భయంగా అనిపించింది నాకు. ఇది ఏంటంటే కాన్సెప్ట్, ఒక పెద్ద చెట్టు ఉంటుందన్నమాట. ఇందాక చూపించాను కదా! ఆ చెట్టు మధ్యలో పెట్టారు. ఆ చెట్టు మధ్యలో ఇటు పైన ఉంటుంది కదా! కండలు అంటాం కదా! ఆ కండాల దగ్గర నుంచి ఒక వాకర్ కింద ఇటు వేకి అటు వే డిఫరెంట్ వేస్‌లో ఇచ్చారు. పైకి కిందకి అట్లాగా రూప్ వే మోడల్‌లో. ఇంగోండి బయట స్ట్రక్చర్ అదిగోండి చూసారా చెట్టు. ఆ చెట్టు దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి, సెకండ్ ఫ్లోర్‌కి అట్లాగా 3 ఫ్లోర్స్ అట్లా ఉన్నాయన్నమాట. మళ్ళీ కిందకి కూడా ఉన్నాయి. ఇట్లా బ్రిడ్జ్ మోడల్‌లో ఉంది. దీనిపైనుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మధ్యలో ఆన్ ది వే ఏంటంటే ఫుల్లుగా మొక్కలన్నమాట. పెద్ద పెద్ద చెట్లు, పక్షులు కూడా బయట ఓపెన్‌గా తిరుగుతూ ఉంటాయి. చాలా భయంగా అనిపించింది నాకు. పిల్లలకి ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ అంటే ఏదో ఎక్సైటింగ్ ఉంటుంది కాబట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు స్కూల్లో. ఈ రెయిన్ ఫారెస్ట్‌లో మనకి ఏమేమి ఉంటాయి అన్నది ప్రతి చోట బోర్డు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిష్‌లు, లేకపోతే బర్డ్స్, మంకీస్, ఫారెన్ మంకీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఈ లైన్‌లో వచ్చేటికి అన్ని చిన్న చిన్న ఫిష్‌లన్నీ ఉంటున్నాయి. ఆ వాటర్‌లో అసలు నలకల్లాగా ఉన్నాయన్నమాట. కనిపించడం కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఎతుక్కుంటూ వెళ్ళాము. అంటే వీళ్ళకి స్కూల్‌లో ఏమన్నా ఇట్లా తీసుకొని వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ కింద మనకి అక్కడ ఏం కనిపించినాయో మీరు చెప్పాలి అని చెప్పి క్లాస్‌లో ఒక టాస్క్ అడుగుతారనమాట. సో, పిల్లలందరూ గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పి అన్నీ ఎతుక్కుంటూ ఉంటారు. సో, అక్కడే టైం పట్టేస్తది. మొత్తం ఏంటంటే స్టోన్ కింద చెట్లతోటి అట్లానే ఉన్నది. ఎక్కడ కూడా కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. మొత్తం వాటరీగా స్లిప్పరీగా ఉంటది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వాటర్ ఫాల్ మోడల్‌లో ఉంటాయి కదా! ఆ వాటర్ కూడా మన దగ్గరికి వచ్చి పడుతూ ఉంటదనమాట. అటు బిల్డింగ్ అంతా కూడాను సైన్స్ మ్యూజియము, బ్రెయిన్ సైన్స్ రిలేటెడ్ ల్యాబ్స్ అటువంటివి అనమాట. అండ్ ఒక సైన్స్ మ్యూజియం కూడా దీని నుంచి కనెక్ట్ ఉంది. అది బ్రెయిన్‌కి సంబంధించి ఒక మ్యూజియం లాంటిది. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ ఏదో పక్షి ఉన్నదంట. చూద్దామని చెప్పి లక్కీ వచ్చింది. చూసారు కదా! ఈ పక్షి పేర్లు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇలా నెట్ పెట్టేస్తారు ఫ్రంట్ లోపలికి వెళ్ళకుండా. కొన్ని పక్షులు అంటే డేంజర్ ఏమైనా ఉంటే కనుక లోపల కేస్‌లో పెట్టేస్తున్నారు. ఓపెన్‌గా ఉన్న ఆటిలకేమో ఏమనవు అనుకున్న ఆటిలు ఇవన్నీ ఓపెన్‌గా పెట్టారనమాట. ఈ స్కూల్ తరపున మనం వెళ్ళామంటే కనుక పిల్లలు ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది ఒక 5గురు దగ్గర ఒక దగ్గర, ఇంకో 5గురు ఇంకో దగ్గర అట్లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటారన్నమాట. అందరూ ఒక దగ్గర నుంచి ఒక వేలో ఎళ్లరు. ఇక్కడ కూడా చూసారు కదా! ఈ మొక్కల మధ్యలో ఒక చిన్నది ఏదో ఉంటుంది, కప్ప అనుకుంటా. కప్పలాగా అనిపించింది నాకు చూడడానికి. చాలా బాగుందనమాట. చిన్నగా ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉంటేనే మాకు తెలిసింది. అదిగోండి అక్కడ చివరి లాస్ట్‌లో చిన్న కప్ప అనమాట అది. అట్లాగా ప్రతి చోట చెట్లు మొత్తం నింపేస్తారు. ఆ చెట్ల మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. అలాగే కిందకి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి 3 ఫ్లోర్సో 4 ఫ్లోర్సో ఉన్నాయి. మధ్యలో కనెక్షన్స్ ఉన్నాయన్నమాట బయటికి రావడానికి. మనము ఎవరూ లేనప్పుడు వెళ్తే మటుకు చాలా చాలా భయంగా ఉంటుంది. ఎవరైనా అందరం కలిసి వీకెండ్‌లో వెళ్తే మటుకు చాలామంది జనం ఉంటారు. ఇట్లా కర్టెన్స్ ఉంటున్నాయి. ఆ కర్టెన్స్ దాటి కూడా లోపలికి వెళ్తే మనకి ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఐ మీన్ ఫిష్‌లు కానీ లేకపోతే రిలేటెడ్ సమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇదేంటంటే చిన్న సందులాగా ఉంది కానీ ఈ సందు ఏంటి అంటే ఆ చెట్టు మధ్యలోంచి వే ఇచ్చి ఆ వే మధ్యలోంచి మనకి లోపల గృహలా ఉంది. గృహలో ఉండి ఆ లోపలంతా ఎక్వేరియందనమాట. బయట పెడతారు. ఇది ఎక్వేరియం ప్లేస్ అని చెప్పి. ఈ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భయమేసి వచ్చేసారు. వెనక్కి భయమేసేస్తుంది నాకు అని చెప్పి తర్వాత పేరెంట్స్ ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నారన్నమాట. చూసరికి చిన్న చిన్న మెట్లు జారుగా ఉంటాయి. అలాగ కిందకొచ్చేసాము. కిందకొచ్చిన తర్వాత ఇంగోండి ఇక్కడ అంతా ఎక్వేరియం అనమాట. ఎక్వేరియము తర్వాత ఫ్రాగ్స్, స్నేక్స్ కూడా ఏదో ఒకటి ఉంది అంటే కానీ అది తీసేశారనమాట. సో, మేము వెళ్ళినప్పుడైతే కనిపించలేదు మాకు. పెద్దగా వాటర్ ఫాల్ కింద అయితే ఆ వాటర్ అంతా రాలుతూ ఉంటుంది. కిందంతా ఎక్వేరియం అనమాట. పెద్ద ఫిష్లు అయితే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నారనంట. దీన్ని చాలా పెద్ద ఫిష్ అయితే చూశాను. నాకు చాలా ఎప్పుడు చూడలేదు నేను. నాకే షాక్‌గా అనిపించింది. ఇంకా డిజైనర్ అయితే అసలు చెప్పుకోదగ్గ ఉంది. డిజైనర్ ఒకడిని మించి అంటే డిజైనర్ అంటే మనకి ఈ మోడల్లో వెయ్యాలి రెయిన్ ఫారెస్ట్ అన్నది కూడా ఒక థాట్ రావడం నిజంగా చాలా గ్రేట్ అనిపించింది.
పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా వర్త్ అయిన ప్లేస్ అనమాట. ఏంటంటే ఇది ఈ రెయిన్ ఫారెస్ట్ తిరగడానికి 2-3 అవర్స్ ఈజీగా అయిపోతుంది. చంటి పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు, వాళ్ళ యానిమల్స్ని చూస్తూ ఉంటారు కదా అని చెప్పి. ఇదిగోండి ఇదంతా ఓపెన్గా చూసారు కదా, ఈ పక్షిని ఓపెన్గా పెట్టేశారనమాట. ఏమనవన్నమాట, మనం వెళ్ళినా ఏమనవు. సో అట్లానే తిరుగుతూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే అటు టర్నింగ్కి మంకీస్ కూడా చూసాము. అదిగోండి ఇక్కడ మంకీస్ ఉంటాయన్నమాట, పాండా టైప్లో చిన్నవి. మనం టచ్ చేసినా కూడా ఏమనట్లే, కాకపోతే దానికి ఏంటంటే నెట్ పెట్టేశారు. ఇంకండి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్లు. అక్వేరియంలోంచే మనము టచ్ చేయకూడదు, లోపల చేయి పెట్టకూడదు అనమాట. ఒకవేళ అందుతుంది కదా అని చెప్పి కూడా మనం చేయి పెట్టకూడదు. ఎక్కడికక్కడ తాళ్ళు అవి పెట్టేశారు, పడిపోకుండా పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా తాళ్ళతోటి. అండ్ స్టెప్స్ ఒకవేళ మనకి మరీ చిన్నగా ఉంటే కనుక ఇట్లాగ తాడు పట్టుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, చాలా బాగుంటుంది అనిపించింది పిల్లలకి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరికైనా కానీ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అటు కిందంతా క్యాంటీన్ అనమాట, క్యాంటీన్ టికెట్స్ కౌంటరు. ఇంకా అండి ఇది మొత్తం ఫ్లోరు, ఆ పైన అంతా కూడా గ్లాస్ తోటి అంతా ఒక రూప్ కింద పెట్టేశారు. ఆ పైన అంతా పక్షులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పైన అక్కడ జస్ట్ కాళ్ళలాగా ఒక స్టిక్ పెట్టారు, హ్యాంగ్ చేసి ఉయ్యాల టైప్లో. వాళ్ళు దానిపైన ఆ పక్షులన్నీ ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. దాని నుంచి ఎగురుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈరోజు అదిగోండి పెద్ద ఫిష్, నేను అన్నాను కదా చాలా పెద్ద ఫిష్ అనమాట. అట్లాగే వెళ్ళిపోతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి పెంచారంట అది. ఇంకా రెయిన్ ఫారెస్ట్ అయిపోయింది. ఈ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఫ్రంట్కి వస్తే కొంచెం సైడ్కి మనము ఈ బ్రెయిన్స్ అన్నీ ఏ టైప్లో బ్రెయిన్స్ ఉంటాయి ఇవన్నీ ఒక మ్యూజియం అనమాట. సో ఇంకండి బ్రెయిన్స్, అక్కడి నుంచి స్కెల్టన్ టైప్లో ఇంకేముంటాయి ఇవన్నీ సైన్స్ ల్యాబ్కి సంబంధించి ఉంటాయి అన్నమాట ఇదంతాను. ఇక్కడ కూడా ఒక 10 to 15 minutes అట్లా ఉండి ఇక్కడ నుంచి మనం బయటికి, ఇది ల్యాబ్, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాం అనమాట. పిల్లల్ని బయటకి ఇంకా ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని ఏంటంటే ఎగ్జిట్ డోర్కి ఇంకొక రకంగా ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి వస్తాం ఎగ్జిట్ డోర్. ఇది షాప్ అనమాట వాళ్ళకి. షాప్లో ఇదంతా ఏమేమి కావాలి ఏంటి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక, అంటే స్కూల్ తరపు నుంచి వెళ్ళాం కాబట్టి ఎవరు ఏమి కొనుక్కోరు, నార్మల్గా ఫ్యామిలీ తరపున వస్తే కనుక ఒక గుర్తు కోసం అని చెప్పి పిల్లలకి ఏదో ఒక టాయ్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ పేరెంట్స్. ఇట్లా తీసుకొని గుర్తుగా దాచుకుంటారు, ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా ట్రిప్ అయితే అయిపోయింది, స్కూల్ తరపున వచ్చాం కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతున్నాము. సో మీకు ఎలా అనిపించింది రెయిన్ ఫారెస్ట్, మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అసలు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది. థ్యాంక్ యూ.